25 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో అనుబంధం కలిగి వారి అభిమానాన్ని పొందుతున్న తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై వైసీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని, తనను కాదని వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినా కూడా తనకు అండగా నిలబడేందుకు ఇంతమంది ప్రజానికం తరలి రావడం తనకెంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలుగచేసిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు పుట్టినరోజు వేడుకలు పిఠాపురం మహారాజా కోటలో ఉన్న ఆయన నివాసం వద్ద ఎంతో ఘనంగా జరిగాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు హాజరై ఎమ్మెల్యే దొరబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేకులు కట్ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దొరబాబు వియంకుడు సీతారాం, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, పలువురు ప్రముఖులు కూడా ఎమ్మెల్యే దొరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఏదేమైనా ఎమ్మెల్యే దొరబాబు పుట్టినరోజు వేడుకల పేరుతో తన బల ప్రదర్శనను వైసీపీ అధిష్టానానికైతే చూపించి తప్పకుండా తిరిగి తనకే టికెట్ ఇస్తారనే ధీమాలోనే ఎమ్మెల్యే దొరబాబు ఉన్నారు. వైసీపీలోనే కొనసాగుతారా లేక వేరే ఏ పార్టీలోకైనా చేరుతారా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంచారు. ఇది ప్రజలతోటి మమేకమైంది. 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను వచ్చి 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతినిత్యం ప్రజలతోటి మమేకమై పనిచేయడం వల్ల ఈ రోజున ఇంత అభిమానం చూపించారు. ఈ రోజున ఒక ఇన్ఛార్జిని నియమించినా కూడా ఎక్కడా కూడా ప్రజల అభిమానం తగ్గకుండా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మీరు మళ్ళా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ విన్నపం విన్నవించి ఈ టికెట్ మీరు పోటీ చేయాలనే సంకల్పంతో ఈ రోజున వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. తప్పనిసరిగా ఈ టికెట్ మరొకసారి పునరాలోచించి నాకు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుకుంటాను. కానీ ఈ రోజుకి కూడా నేను ఎవరితో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి సర్వే చేసి నా యొక్క ఇదిని సర్వే బాగోకపోతే నేనే పోటీ చేయను, ఓడిపోయే పరిస్థితి ఉంటే నేను పోటీ చేయవలసినంత అవసరం కూడా నాకు లేదు. కాబట్టి ఒక్కసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్నారో ఆ రకంగా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. ప్రలోభంగా ఈ రోజున టికెట్లు అవి కూడా మార్పులు జరుగుతున్నాయని అనుకుంటా ఉన్నాను. అటువంటిది కాకుండా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎవరున్నారనేది గుర్తించి వారిని గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఈ రోజున ఇంతమంది జనాభా వచ్చారు అంటే పక్కన ఇన్ఛార్జిని డిక్లేర్ చేసినా కూడా వచ్చారు అంటే వారి యొక్క అభిమానం, వారి యొక్క ప్రతి ఒక్కరూ కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నారు అంటే మనం చేసిన సర్వీసు, మనం ప్రవర్తించిన ప్రవర్తన ఏదైతే వాళ్ళు గుర్తించారు కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్నారని నా భావన. తప్పనిసరిగా దాన్ని గుర్తిస్తారని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి